నమస్కారాలు. నమస్తే సార్. మనిషి ఆశాజీవి, కానీ తెలుగుదేశం వాళ్ళు అత్యాశాజీవులు అనమాట. అంటే వాళ్ళకి మామూలుగా కొద్ది సరిపోదు. ఇప్పుడు ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్డీఏలోకి దూరటం కోసం మధ్యలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని 4.5 సంవత్సరాల క్రితం దాదాపుగా ఎన్నికలు అయిపోయిన 6 నెలలకు పొత్తులో పంపించారు. అప్పటి నుంచి జనసేన పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాడు రూట్ మ్యాప్ బీజేపీని. ఏంటి ఆ రూట్ మ్యాప్ అంటే మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కలిసి వెళ్ళేటటువంటి రూట్ మ్యాప్తోనే వెళ్ళాలని ఆయన అడుగుతా ఉన్నాడు. వాళ్ళు పాపం ఈ 4 ఏళ్ళలో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఇండికేషన్స్ లేవు. ప్రజెంట్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ లీడర్లు పురంధేశ్వర్ గారు, సీఎం రమేష్, సుజనా చౌదరి, నేను కొన్ని పర్టికులర్ పేర్లు ఎందుకు చెప్పానంటే మీకు తెలుసు, ఆ బీజేపీ లీడర్లు తెలుగుదేశంతో పొత్తులో వెళ్దాం మనం అని ఇక్కడి నుంచి ప్రపోజల్ సెంట్రల్ బీజేపీకి పంపించారు. ఇది మనకున్నటువంటి ఇండికేషన్. సెంట్రల్ బీజేపీ నుంచి ఇప్పుడు పొత్తు వీళ్ళు ఎన్ని సీట్లు అడుగుతున్నారు, లేదా వీళ్ళు ఎన్ని ఇస్తా ఉన్నారు, వీళ్ళు దానికంటే ఎన్ని వాళ్ళు ఎక్స్ట్రా అడుగుతారు ఏంటనేది ఇప్పుడు రావాల్సినటువంటి అంశం. సో 99% మీరు అన్నట్టుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ బీజేపీ రాలేదనుకోండి, సీట్ల దగ్గర లేదంటే ఇంకో దగ్గర ఎందుకు వచ్చిన గొడవ, మనం తెలుగుదేశంతో పోయి ఆల్రెడీ ఇన్నిసార్లు నష్టపోయాం కదా, మోడీ గారికి ఒక 1% అన్నా మరి మా భార్యను తిట్టాడే, అరే అమిత్ షాకి నా మీద కూడా రాళ్ళేపిచ్చాడే, నన్ను ఇన్నిసార్లు తిట్టించారు, నాలుగేదన్నా కొద్దిగా అనిపించి ఆగిపోయింది అనుకోండి, ఇమీడియట్ గా తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, బిఎస్పి, కాంగ్రెస్ ఈ పొత్తులో కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఈ 2 పొత్తుల్లో ఒక పొత్తు అయితే క్లియర్ కట్. జాతీయ పార్టీ లేకుండా పోదు టీడీపీ 100%. ఎందుకంటే అతనికి మీరు చూసుకోండి, ప్రతి ఎన్నికల్లో 2014 బీజేపీ జాతీయ పార్టీ, 18 తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేస్తుందేమో దేశంలో అని చెప్పి కాంగ్రెస్తో పొత్తని వెళ్ళారు. సో ఖచ్చితంగా అతను జాతీయ స్థాయిలో మీడియా ప్రొజెక్షన్ కానీ ఇవన్నీ ఉండాలంటే అది ఏదో ఒక జాతీయ పార్టీతో వెళ్లాల్సిందే. సో దాంట్లో కాంగ్రెస్ తర్వాత బీఎస్పీ, కాంగ్రెస్ ఖాళీగానే ఉంది కదా, సో వాళ్ళకి ఒక ఎంపీ పడేసి సరిపోద్ది. బీజేపీ కన్నా ఇంకా 5-6 ఎంపీలన్నా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. సో ఈ పొత్తుల్లో అయితే వెళ్తారు, ఎందుకంటే పొత్తులు లేకుండా తెలుగుదేశం వెళ్ళదనేది క్లియర్ ఇండికేషన్. 2 అంశం వచ్చేటప్పటికి ఇందాక పురుషోత్తం రెడ్డి గారు ఒక విశ్లేషణ చేశారు ఖచ్చితంగా, ఎందుకంటే చాలా వ్యాలిడ్. ఇప్పుడు మీరు మొన్నటిదాకా ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తేలేదు, మరి ఇప్పుడు బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రత్యేక హోదా ఇచ్చి బీజేపీతో వెళ్తారా? మేము తేలేదు సార్ ప్రత్యేక హోదా, మేము తేలా వాళ్ళు చెప్పిన పాయింట్ ఇదే. మరి బీజేపీ ఫస్ట్ ఇస్తానన్న ప్రత్యేక హోదా వద్దు మీరు ప్యాకేజ్ అన్నారు, ఇప్పుడు ప్రత్యేక హోదా దాని మీద కన్సైన్ వెళ్తారా, మరి అనౌన్స్ చేయించుకొని వెళ్తారా? 2, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేయలేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, గట్టిగా ఫైట్ చేస్తే వచ్చేది, సరే మేము ఫైట్ చేయలేదు, మీరు మరి ఇప్పుడు వెళ్ళి దగ్గరగా వెళ్తున్నారు కదా, మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయట్లా అని అనౌన్స్ చేయించుకుని వెళ్తారా? సో ఇవన్నీ రేపొద్దున వచ్చేటటువంటి అంశాలుగా ఉంటాయి. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు న్యూట్రల్ గా ఉన్నటువంటి పర్సన్స్ ఇవన్నీ ఆలోచిస్తారు, రాజకీయ పార్టీలుగా ఆలోచించవచ్చు. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు చెప్పిన పాయింట్ దాన్ని అది వ్యాలిడ్ పాయింట్. 2, ఇప్పుడు షర్మిల గారిని తెర మీదకి తీసుకొని వస్తానంటున్నారు కదా, ఏంటి షర్మిల గారిని తెర మీదకి తీసుకొని ఎందుకు వస్తున్నారు అనేది కూడా పబ్లిక్ ఆలోచిస్తుంది. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే, షర్మిల గారిని సడన్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగా లేదంటే 2019లో ఎన్నికలు అయిపోగానే 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఆమె డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఏపీ రాష్ట్రానికి వచ్చేసి సో ఏదో అప్పుడే రాజకీయాలు ఇక్కడ చేయాలని వచ్చేసింది ఏపీ మీద అని అంటే అదొక ఆస్పెక్ట్ ఉంటుంది. 2వది, ఇప్పుడు ఆమె ఆల్రెడీ నేను తెలంగాణ రాష్ట్ర కోడల్ని, మీడియా వాళ్ళందరూ అడిగితేనే నేను తెలంగాణ రాష్ట్ర కోడలు కదా, నాకు ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం, నాది అది పుట్టిల్లు, నేను ఇక్కడ మెట్టినీళ్ళకి వచ్చి నాకు పుట్టింటికి నాకేం సంబంధం, నేను ఈ రాష్ట్ర కోడల్ని, నేను తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను పార్టీ పెట్టాను, సో అని చెప్పి ఆ పార్టీ పెట్టి ఇక్కడ పాదయాత్ర చేసి మీడియా వాళ్ళు అడిగిన దానికి కూడా ఆ రాష్ట్రానికి మాకు సంబంధం లేదు అని చెప్పినటువంటి సందర్భంలో ఇప్పుడు మొన్న ఎలక్షన్లో పోటీ చేయకుండా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి ఒకవేళ నిజంగా ఏపీ కాంగ్రెస్లోకి వచ్చి ఏదో చేస్తానంటే ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఎవరు కూడా దాన్ని జీర్ణించుకునేటటువంటి అంశం ఉంటుంది. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, కాంగ్రెస్ సొంత పార్టీ పెట్టుకోవచ్చు, వన్స్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా పనిచేయచ్చు. అసలు కాంగ్రెస్ పార్టీతో ఫస్ట్ ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కొంతమంది జనరల్ గా అంటే మేము కూడా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా షర్మిల మమ్మల్ని అలవాలి అని కొంతమంది ఆలోచించారు. కొంతమంది అసలు ఈ ఏదైతే షర్మిల గారి వెంట నడిచిన వాళ్ళు కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత, ఆమె ఆంధ్రజ్యోతి వాళ్ళకి సంబంధించి భజనలు చేస్తున్నటువంటి తర్వాత, అసలు ఏమో ఎవరి డైరెక్షన్లో ఉందో క్లియర్గా అర్థమైన తర్వాత, సో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పార్టీకి దూరమైనటువంటి పరిస్థితి. షోకాల్డ్ ఎవరైతే మీకు తెలుసు తెలంగాణలో యాక్టివ్గా పనిచేసిన రాఘవరెడ్డి గారు, ఇంకోళ్ళు వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఏంటి, ఆమె
ఎల్లో మీడియా డైరెక్షన్ లోనో చంద్రబాబుకు అనుకూలంగా పనిచేసే వాళ్ళతోనో లేదంటే కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళతోనో వెళ్ళేటటువంటి సమయాన్ని ఎవరు జీర్ణించుకోలేరు. ఆ విధంగా సొంత పార్టీ పెట్టుకొని ఆమె ఏదో ఎస్టాబ్లిష్ చేసుకుంటా అంటే అదొక ఆస్పెక్ట్ గా తెలంగాణలో కూడా కొంతమంది లైక్ చేశారు. రెండో అంశం వచ్చేటప్పుడు మన కాంగ్రెస్ పార్టీతో నేను మద్దతు ఇస్తున్నాను లేదా విలీనం చేస్తున్నాను ఒక టైంలో వచ్చిన వార్తల్లో ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ టీపీలో తిరిగినల్లే ఆమెను వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటు వెళ్ళిపోతారని విశ్లేషణ చేస్తే ఎంతకంటే ఏముంటది? రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అండి అంటున్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ సార్? మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన 2011లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఒప్పుకుందాం. 2014 జగన్మోహన్ రెడ్డి గారు లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు ఇక్కడ తుడిచిపెట్టుకుపోయింది. సో 2014 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ఫేస్ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ ఇప్పుడు ఉంది. మీరు అన్నట్టు 2011లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అవ్వచ్చు. ఇది కంప్లీట్ గా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్, జగన్మోహన్ రెడ్డి గారు చూసి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్. ఈ రోజు రేపు పొద్దున జరిగే ఎన్నికల్లో మాకు వచ్చే ఓట్ బ్యాంక్ మా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరినటువంటి కుటుంబాలు వేసేటటువంటి ఓట్ బ్యాంక్. అది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుంది, ఇంకోటి వెళ్ళిపోద్ది అండి. ఎట్లా సార్? మీ పార్టీ లీడర్షిప్ అయినా సరే ప్రధానమైన లీడర్షిప్ అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి సార్. నేను ఒక మాట చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వచ్చేస్తే తెలుగుదేశంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంటారా? మీరు చెప్పండి. పార్టీ పెడితే వేరే కదా. వేరే ఎట్లా? సో మేము అక్కడ పార్టీకి రాజీనామా చేసి మేము సపరేట్ గా వచ్చి ఒక పార్టీ పెట్టుకున్నాం. మేమేదో ఆ పార్టీలో ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు లేదంటే స్థిరత్వంగా ఉండిపోయి అప్పుడేదన్నా మేము చీల్చుకుని వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ గా వచ్చారు 2009. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రెష్ గా వచ్చారు. 2011 నేను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంది రాజశేఖర రెడ్డి గారు. నేను ఒక పార్టీగా విశ్లేషణ కాకుండా మీకు రాజశేఖర రెడ్డి గారు 2011 ఆ టైంలో నేను అదే మాట చెప్తా. ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే వివేకానంద రెడ్డి గారిని ప్రయోగించింది, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి వివేకానంద రెడ్డి గారు నిజంగా షర్మిల గారి కంటే ఆ రోజు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కడపలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి. చేస్తేనే కాంగ్రెస్ పార్టీ ఏం రాంది, ఇక్కడ ఏదో వచ్చేసింది. ఏంటంటే సరే మీ ఓట్ బ్యాంకా కాంగ్రెస్ ఓట్ బ్యాంకా పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కుటుంబాన్ని బాగా అభిమానించేవాళ్ళు, బాగా ప్రేమించేవాళ్ళు ఈ 5 ఏళ్లలో రకరకాల కారణాలతో పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన అసంతృప్తితో ఉన్నవాళ్ళు, బార్న్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పోయి తెలుగుదేశం పార్టీకి ఓటేయలేరు. షర్మిలమ్మ లేకపోతే వాళ్ళు ఓబియస్లీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. షర్మిలమ్మ గారు ఉంది కాబట్టి, అదే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి, సరే మనం కాంగ్రెస్ పార్టీలోకే మళ్ళీ వచ్చింది కాబట్టి ఓటేద్దామని అనుకోరని ఎందుకు అనుకుంటున్నారు? ఎట్లంటే అసలు కాంగ్రెస్ పార్టీ తన కలవటాన్ని విభేదిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు మీరు అన్నట్టుగా పక్క రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ తో కలవటాన్ని విభేదిస్తున్నారు. కాంగ్రెస్ లోకి వెళ్ళి ఏదో ఆంధ్రాకి వచ్చి పోటీ చేస్తాను ఇంకోటి అంటే ఓటేస్తారని ఆమె కాంగ్రెస్ తో కలవడానికి విభేదించిన వాళ్ళకి ఆ విభేదించడానికి ఏ రకమైన సెన్స్ ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడక బయటకు వచ్చే వాళ్ళు కూడా సేమ్ అదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు యాంటీ కాంగ్రెస్, యాంటీ బీజేపీ, యాంటీ తెలుగుదేశం, రామకృష్ణారెడ్డి గారు ఒకళ్ళిద్దరు నాయకుల గురించి మీరు మాట్లాడితే ఎట్లా? 23 మంది ఎమ్మెల్యేలు పోతే ఎంతకంటే ఎక్కువ విశ్లేషణ చేశాం సార్ మనం. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అనేది అందరికీ తెలుసు. ఏంటి, ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కాబట్టి వెళ్ళిపోయారు. క్లియర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్ల క్రితం చెప్పారు ఆయనకి, నీకు 2024లో నేను సీట్ ఇవ్వలేను. ఎవరన్నా నాయకుడు వచ్చే 5 ఏళ్లకు నీకు సీట్ ఇవ్వలేను, ఇప్పటి వరకు ఎత్తున్నా ఇదే లాస్ట్ అని చెప్తాడా? బట్ మా నాయకుడు అటు చెప్పారు ముందే. 2019 ఎన్నికలప్పుడే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సీట్ కాదు రూపాయి డబ్బులు కూడా లేదని చెప్పాడు సార్. ఎవరన్నా ఇప్పుడు మీకు తెలుసు ఇదే చెప్పటం కానీ అన్ని రోడ్లు విస్తరణ చేస్తుంటే ఇదే పవన్ కళ్యాణ్ గోల్ చేసిన సంగతి తెలియదా? అక్కడంతా అభివృద్ధి కనపడలేదా? మళ్ళీ చెబితే అట్లా సార్. మరి చెప్తున్నారు పార్టీలో నిజంగా 4.5 ఏళ్ళు అదే ప్రాంతంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు కోతవేడు దూరంలో ఉంటారు. ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినాక ఏదో విమర్శలు చేస్తే దాన్ని మనం పరిగణలో తీసుకోవాలంటే కాదు కదా. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్ట్రాంగ్ సపోర్టర్ కదా సార్. మా దగ్గర ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు కూడా చాలా స్ట్రాంగ్ సపోర్టర్లు ఉన్నారు. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, చాలా స్ట్రాంగ్ సపోర్టర్ కదా. చాలా స్ట్రాంగ్ సపోర్టర్ గా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి పోరు ఉంటే వైసీపీ కోసం పనిచేసేవాళ్ళు. అటువంటి ఒక బ్యాచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి, తెలుగుదేశం పార్టీకి పోలేని వాళ్ళకి ప్లాట్ఫామ్ వైసీపీ షర్మిల గారు అవుతారు కదా సార్. అసలు ఇవన్నీ ఏంటంటే ఊహాగానాల ప్రశ్నలు. ఎవరో 4 నాయకులు టికెట్ రానాలు పోతే అక్కడ ఏదో స్ట్రాంగ్ అయిపోతారు, ఇంకోటి అయిపోతారంటే ఏంటి మీ అంచనా ఏంటి? షర్మిల అక్కడికి వచ్చి పోటీ చేస్తే ఎవరికి నష్టం సార్? అసలు ఒకటి వస్తుందా రాలేదా అనేది వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం, రాకముందే ఈ విశ్లేషణ దేనికి. రెండో అంశం వచ్చేటప్పుడు వస్తే ఎవరెవరితో పొత్తులో వెళ్తారు అనేది కూడా ఇంకో అంశం కదా. ఇప్పుడు బీజేపీ పొత్తులో రాకపోతే నేను అన్నట్టు కాంగ్రెస్ పొత్తులో వెళ్తారు. అప్పుడు
అప్పుడు ఇంకా మీకు షర్మిలం గారు ఇంకా వీక్ అయిపోతారు కదా ఉన్నదానికంటే. ఎందుకంటే తెలుగుదేశంతో పొత్తులో వెళ్ళింది అనుకోండి, చంద్రబాబు ఒకే డయస్ షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. మొన్న ఆల్రెడీ లోకేష్ గారి పంపిన తర్వాతే నిజమైన వైఎస్ఆర్ అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోవట్లే. పక్క రాష్ట్రంలో ఏమన్నా తిరిగిన వాళ్ళు కూడా లోకేష్ కి పంపించడం ఏంది, ఇంత ఇది ఎందుకు చేస్తుంది అనేటటువంటి దాంట్లోకి వెళ్ళిపోయినాక సో ఏపీ వాళ్ళు ఎట్లా స్వీకరిస్తారు దాన్ని? అవును తెలంగాణకి వెళ్ళిపోయి ఉన్నానని సో అప్పుడు చెప్పి నారా లోకేష్ కి ఏదో గిఫ్ట్ పంపించారు కాబట్టి కాస్త కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటే తెలుగుదేశం వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఆ మీద. సార్ వాళ్ళు సాఫ్ట్ కార్నర్ కదా సార్. ఇదే షర్మిల గారి మీద ఇదే బాలకృష్ణ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఎవరెవరికి అక్రమ సంబంధాలు అంటగట్టి మాట్లాడారో మనం చూసాం. వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు. వాళ్ళు ట్రాప్ లో పడితే అది ధృతరాష్ట్ర కౌగిలి. బీజేపీ వాళ్ళని వాడుకున్నారు, వదిలేశారా, పొత్తు అన్నారా, మళ్ళీ విడిపోయారా, మళ్ళీ పొత్త, కమ్యూనిస్టులతో పొత్తు మళ్ళీ విడిపోయారా పొత్త, జనసేనతో పొత్తు విడిపోయారా మళ్ళీ పొత్త. సో వాళ్ళకి ఇది అలవాటు. దాన్ని అర్థం చేసుకున్నాడు, బయటకు వస్తాడు. ఇవాళ కాదు రేపన్నా వాళ్ళు స్టాండర్డ్ గా నిలబడడానికి అవకాశం ఉంటుంది. లేదు రాజకీయ అవసరాల కోసం జనసేన బీజేపీ వెళ్ళారనుకోండి, ఇప్పుడు రేపు క్వశ్చన్ వస్తుంది కదా, మోడీ గారు వెళ్ళినా వస్తుంది. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ బీజేపీతో మళ్ళీ పొత్తు అన్నప్పుడు అదే క్వశ్చన్ అడిగారు కదా, పాచిపోయిన లడ్లు ఇచ్చావు, దక్షిణ భారతదేశంలో కుక్కల్లాగా చూసావు అని ఇదే మోడీ గారు పబ్లిక్ పట్టించుకుంటారా లేదని